హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ మటన్ కీమా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి. ఎంత పొడి పొడిగా వచ్చిందో అంత టేస్టీగా కూడా ఉందండి. గంట ముందు బియ్యం నానబెట్టుకోవాలి. ఇది మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి మీరు కీమాకి సరిపడా రైస్ని అయితే నానబెట్టుకోవాలి. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మస్టర్డ్ ఆయిల్, బిర్యానీ మసాలాలు, పుదీనా వేసేయాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాక ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా కూడా వేసి చక్కగా కలిపేసుకొని ఆల్రెడీ దీనిలో నీళ్ళు అయితే వస్తాయి. సో ఇదే కుక్ చేసుకోవడానికి సరిపోతుంది. మటన్ కుక్ అయ్యేలోగా పక్కన రైస్, అందులో సాల్ట్, పుదీనా, బిర్యానీ మసాలా వేసి మరిగించుకోవాలి. ఈలోగా మటన్ అయితే కొంచెం దగ్గర పడింది. ఇందులోకి అయితే మనం అన్నీ వేసుకోవాలి. సో ఈలోగా ఇందులోని ఈ నీళ్ళు కూడా మరిగిపోయినాయి. సో అందులో వేసిన మసాలాలన్నీ తీసి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఉడికించుకోవాలి. ఇందులో పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, బిర్యానీ మసాలాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఓన్లీ కీమాకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ రైస్కి సరిపడా ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి సో ఇదంతా వేసి మూత పెట్టి ఒక 1 minute కుక్ చేసుకున్నాక ఇందులో టమాటో ముక్కలు ఒక 2 టొమాటోలు అయితే వేసి బాగా కలుపుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇందులో 1 కప్పు పెరుగునైతే ఆల్రెడీ బయట బీట్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళ పెరుగు కాకుండా గడ్డ పెరుగుని బీట్ చేసి పెట్టుకున్నది ఇట్లా వేసి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి కీమా మనం బిర్యానీ చేసుకోవడానికి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ మనకి విడిచిపెట్టింది అంటే ఇంకా మనకి బిర్యానీకి సరిపడా కీమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక 2 partsగా డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ని మన కింద ఇట్లా చేసుకొని దీనిపైన ఆల్రెడీ 60% ఇక్కడ రైస్ ఉడకబెట్టాం. 60% ఏంటంటే కొంచెం పలుకుగా ఉండడం అనమాట. సో కొంచెం పలుకుగా ఉన్నప్పుడే రైస్ కట్టేస్తే సరిపోతుంది. సో ఇటువైపు కీమా రెడీ అవుతున్నప్పుడు మాత్రమే రైస్ని కుక్ చేసుకోండి, లేకపోతే కనుక రైస్ అనేది టేస్టీగా ఉండదు. సో ఇట్లా 2 layers రైస్ని అయితే కీమానైతే ఈ విధంగా వేసుకుంటున్నాం. ఆల్రెడీ ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసి ముందే పెట్టేసుకున్నాను. సో మనకి ఈజీగా ఉంటుంది చేసుకునేటప్పుడు. ఇట్లా 2 layers వేసేసుకున్నాక కొత్తిమీర, ఆనియన్స్ వేసుకున్న సాఫ్రాన్ పాలు కూడా వేసి దానిపైన 1 గ్లాస్ గంజినీళ్ళు కూడా వేసి మూత పెట్టేసి ఏదైనా మంచిగా వెయిట్ అసలు దమ్కి అసలు దాని ఆవిరి బయటికి రాకూడదు అనమాట. ఆ విధంగా ఉండాలి. మంచి వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టేస్తే ఒక 25 minutes కుక్ చేసుకున్నాక తీసేస్తే మన టేస్టీ మటన్ కీమా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందంటే రైస్ అయితే అస్సలు ఎక్కడ విడిపోలేదండి. కీమా కూడా ఎంత టేస్టీగా ఉందో అసలు అడుగు కూడా పట్టలేదన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. టేస్ట్ మాత్రం చెప్పనవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.